నమస్కారం. నేను మీ డాక్టర్ అభినవ్ కెంబావి, మీ క్లినిక్ మెన్స్ క్లినిక్ కూకట్పల్లి హైదరాబాద్ నుంచి. ఈరోజు మనము లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ సెక్షువల్ హెల్త్ మీద దాని ప్రభావం గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. నేను ఇంతకుముందు చెప్పినట్టే లైంగిక సమస్యలు కానీ, ఎస్పెషలీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఆర్ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం ఆర్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఇవి జబ్బులు కాదు, జీవనశైలి లోపాలతో వచ్చిన ఇబ్బందులు ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో దీనికి సొల్యూషన్లో కూడా జీవనశైలి ఆర్ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఒక 40% చేంజెస్ ఆర్ ఇంప్రూవ్మెంట్ అక్కడే ఉంటుంది. ఏమిటా జీవనశైలి చేంజెస్? ఒబిసిటీ ఆర్ ఊబకాయం అనేది రానివ్వకూడదు. దానివల్ల అరోమటేజ్ అనే ఎంజైము కొవ్వులో ఉండడం వల్ల ఉన్న టెస్టాస్టెరోన్ని ఈస్ట్రోజన్గా మార్చి టెస్టాస్టెరోన్ హార్మోన్ని తగ్గిస్తుంది. టెస్టాస్టెరోన్ తగ్గడం వల్ల సెక్స్ డ్రైవ్ తగ్గచ్చు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య రావచ్చు, ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. రెండవది రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేకపోవడం. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఊబకాయం రావడంతో పాటు ఇప్పుడు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి మసిల్ బిల్డప్ అవుతుంది. మసిల్ బిల్డప్ అయితే చాలామందికి తెలిసింది ఏంటంటే, వర్కౌట్ చేసినప్పుడు మసిల్స్ పెరగడానికి ప్రోటీన్ తీసుకుంటారు, అలానే టెస్టాస్టెరోన్ కూడా దానికి అవసరం. ఆ ఆర్గ్యుమెంట్ని ఫ్లిప్ చేస్తే టెస్టాస్టెరోన్ ఉత్పత్తి తగ్గిపోయిన వాళ్ళల్లో, అంటే వయసు రీత్యా టెస్టాస్టెరోన్ కొంచెం పడుతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళల్లో వర్కౌట్ చేసినప్పుడు ఆగిపోయిన టెస్టాస్టెరోన్ ప్రొడక్షన్ని కూడా మన టెస్టిస్ ఆర్ బీజాల నుంచి స్టిమ్యులేట్ చేసే అవకాశం ఉంటుంది. సో దీంతో టెస్టాస్టెరోన్ వయసు రీత్యా పెరగకపోయినా కనీసం పడిపోయి ఆగచ్చు అనమాట. అందుకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మంచి పౌష్టికాహారం, అందులోనూ సిగ్నిఫికెంట్ ప్రోటీన్ కన్జంప్షన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రోటీన్ అనేది బిల్డింగ్ బ్లాక్ అనమాట బాడీలోని కణానికి. సో మంచి స్ట్రెంగ్త్ రావాలన్నా, మసిల్ గ్రోత్ ఉండాలన్నా ప్రోటీన్ కంటెంట్, హై ప్రోటీన్ డైట్ చాలా ఇంపార్టెంట్. అలానే కొన్ని లైఫ్ స్టైల్ వ్యసనాలు, హ్యాబిట్స్ ఉంటాయి, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ లాంటివి. ఇప్పుడు స్మోకింగ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే, స్మోకింగ్ రక్తనాళాలను దెబ్బతీస్తుంది, రక్తనాళాల బ్లడ్ క్యారింగ్ కెపాసిటీని ఎఫెక్ట్ చేస్తుంది. క్రానిక్ స్మోకింగ్ చేసే వాళ్ళకి అంగస్తంభన వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు రక్తనాళాలను కుంచింపజేస్తే అంగానికి వెళ్ళే రక్తము క్వాంటిటీ కూడా తగ్గుతుంది. అప్పుడు వీక్ ఎరెక్షన్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఎరెక్షన్స్ ఉంటాయి. సో అలాగా అంగస్తంభన కాజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆల్కహాల్ ఇప్పుడు మైండ్ అండ్ బాడీకి ఉన్న నర్వ్ కనెక్షన్ ఉంది కదా, అదొక సిఎన్ఎస్ డిప్రెసెంట్ అనమాట. ఆ కనెక్షన్ని దెబ్బతీస్తుంది. సో అది కూడా అలాగా అంగస్తంభన ప్రాబ్లంకి కాజ్ చేస్తుంది. ఫైనలీ మెంటల్ హెల్త్ కూడా చాలా ముఖ్యం అండి. మెంటల్ హెల్త్ మంచిగా ఉంచుకోవాలంటే ఇవాళ రేపు అందరికీ లైఫ్లో అంబిషన్స్ ఉన్నాయి, స్ట్రెస్లు ఉన్నాయి. స్ట్రెస్ని తీసేయండి లైఫ్లో అనడం ఇల్లాజికల్. అదంత ఇల్లాజికల్లో స్ట్రెస్ని మేనేజ్ చేసుకోకపోతే మాత్రం మన పట్ల మనమే చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నట్టు. స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తే మెంటల్ హెల్త్ అనేది హెల్దీగా ఉంటుంది. మెంటల్ హెల్త్ అనేది హెల్దీగా ఉంటే అది సెక్షువల్ హెల్త్ మీద కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. ఇవి రెండూ బాగుంటే జనరల్ హెల్త్ కూడా బాగుంటుంది. మెంటల్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే వీక్లీ 1-2 సార్లు యోగా ఆర్ మెడిటేషన్ కూడా చేయాలి. చాలా కామన్గా లింక్స్ దొరుకుతూ ఉంటాయి. ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు ఇవాళ రేపు ఉన్న ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీతో. సో ఫ్రెండ్స్, ఫైనలీ చెప్పేది ఏంటంటే, సెక్షువల్ డిస్ఫంక్షన్, ఎస్పెషల్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటివి జబ్బులు కాదు, జీవనశైలి విధానంలో వచ్చిన ప్రాబ్లమ్స్తో వచ్చే సమస్యలు. దే ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే వీటిని మెరుగుపరుచుకోవచ్చు. నమస్కారం.